హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నాకు మనకి ఇంకో ఛాలెంజ్ సాంబార్, మటన్ కర్రీ, బగారా రైస్, ఫ్రై చట్నీ తిన్నాం రండి. ఏ గట్టిగా ఊగుతుంది, సరిగా పెట్టుకోండి. టేస్ట్ ఎలా ఉంది? నువ్వు కూడా సైడ్ పెట్టే కావి గిన్నె కాకపోతే ఇంకొక నిమిషం దాకా అన్నం తినేదాకా తర్వాత తినద్దు. ఇందులో చెప్తాను, మామూలుగా తిను. ఒక నిమిషం ఏమీ లేదు, ఇన్ని కాదురా. అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగిద్ది, ముక్కిని జరిపిద్ది అంటున్నా. క్వాంటీ ఎల్లు పక్కింటి ఆంటీని పిలుస్తా. తగ్గు. కీమా వేసుకోవడానికి నొప్పేంటి? అది కూడా మటనే, కానీ చిన్న పీసులు ఉంటాయి అంతే. సర్లే నువ్వు తిను. మా అమ్మాయి పెరిగి చట్నీతోనే ఏదంటే ఉత్తి బంగారు రైస్ పెరిగి చట్నీ పెడతారు రేపొద్దున. పెరిగి చట్నీ ఎంత లేదంటే ఉత్తి పెరిగి చట్నీ పెడితే తినిద్ది. పెరిగి చట్నీ పిచ్చి ఏంటో అర్థం కాదు. నీ పేరు, నువ్వేం చేస్తున్నావో చెప్పంటే చెప్పమ్మా. కావ్యమ్మ గట్టి మెసేజ్ ఇవి పెడుతున్నారు, ఏ చిడి తల్లి నీ పేరేంటి అని. నువ్వేం చేస్తావో ఏంటో మామూలుగా చెస్ నేర్చుకుంటా నేను ఇలా టోర్నమెంట్ మామూలు చెప్పు. ఇంకేమన్నా అదనంగా ఏమైనా చేస్తావా? నువ్వు గుణ, నీ పేరేంటి? నేను చెప్పడం కాదు, తెలియక అడుగుతున్నారు. మీ ఇద్దరు పేర్లు అడుగుతున్నారు. ఏ క్లాస్ చదువుతున్నావు? ఇంకా నువ్వేం చేస్తావు? పొద్దున ఏమైందో తెలుసా? మధ్యాహ్నం కింద కూర్చోగుణ ఇలా ఎత్తుతున్నావు. సాంబార్ కాసేటప్పుడు బాగానే ఉంది పొయ్య, గ్యాస్ టప్ మన గ్యాస్ అయిపోయింది. ఇంతలో తాతయ్య వచ్చాడు. సీన్ తాత వచ్చాడు, వెళ్ళిపోయాడు. రైసును కర్రీస్ పట్టుకుని. బండా దేనికి? గ్యాస్ అయిపోయింది. జయ ఆంటీ ఫోన్ చేస్తే జయ ఆంటీ ఏమో తిరుపతి వెళ్ళింది. ఆవిడ ఫోన్ ఎత్తట్లా. తిరుపతి వెళ్ళారుగా పొద్దున్న. మేము దుర్గుడికి వెళ్ళినప్పుడు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. మొత్తం అందరూ వెళ్ళారు. అన్నాన్ని ముక్కలు సైడ్ కలుపుకో, తినవో మొత్తం వదిలేస్తే ఎవరో తినరు. నీట్గా తిను మొత్తం. మళ్ళీ ఆ అన్నం అంతా రైస్ అంతా దాంట్లో కలిపి షో
అన్నం మొత్తం ముక్కలు రైస్ అంతా తినేయాలి. ముక్కలు అంతా తినాలి. కెలిగితే ఎవరు తింటారు? వీడియో అయ్యేదాకా చూస్తాడు, తర్వాత ఆ ముక్కలు నాకు వద్దని వదిలేస్తాడు. పంది వంట అది కాదు, మొత్తం తినాలి నీట్గా. పైకి కాదు చూసేది, అక్కడ చూస్తే. నిజమే నిజమేనే. ఏ గుణా ఉంటాయి నిజంగానే. ఓడిపోయిన వాళ్ళు పచ్చిమిరకాయలు తినడం, లేదంటే కాకరకాయ తినడం, ఇలాంటివి పెడదాం వచ్చే వీడియోలు. మరి ఏం పెట్టాలి, ఏం చేయాలి చెప్పండి. డబ్బులు నిజంగా దాచుకున్న డబ్బులు మనీ కదా. ఇప్పుడు కావ్య గెలిచింది అనుకో, నువ్వు కావ్య 5 స్టార్ చాక్లెట్ ఏదో ఒకటి అది అడిగింది అంటే 10 రూపీస్ 20 రూపీస్ లోపలనే కదా కావ్య. ఏంట్రా అది ఓడిపోతే నువ్వు, అది ఓడిపోయింది అనుకో నీకు కొనిచ్చిద్ది. నువ్వు ఓడిపోయావు అనుకో అంటే పెద్ద పెద్ద అయితే ఎలా ఇచ్చిద్ది, దాచుకుని అంత కాదమ్మా, ఒక 50 రూపీస్ 100 లోపలనే కదా. ఏ సరే 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 కొంచెం స్లో. ఇప్పటి నుంచి కాదులే కాదు, ఫస్ట్లో చెప్పాలి కాబట్టి. ఫస్ట్లో చెప్పలేదు కాబట్టి తర్వాత వీడియో సరేనా. అది కూడా 50 రూపాయల లోపలనే అడగాలి. సరే 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 ఇప్పుడు సరే సరే ఇప్పుడు నుంచి ఏనంటలే గుణ గుణ ఇప్పటి నుంచి అయితే నేను ఇస్తాను ఈసారికి, ఎందుకంటే అది అంటుంది కదా. సరే అలా అని గట్టుకు మింగడం కాదు, నీట్గా అంటే గొంతుకులు పట్టేస్తాయి. సరే చూడాలదండి. మరి అలాగ తినకోసాగునా, నేను ఇస్తా కానీ ఈసారికి వీడియోకి అలా అంటుంది కాబట్టి. ఏంటి అలా కుక్కుకుంటున్నారు, ఆగండి అరగదు అన్న. గుణ నువ్వైనా గెలవు, ఆగునా గెలవమ్మా, నీట్గా తినాలి. అది నీట్గా తినికొచ్చేసింది, దాన్ని అయిపోయింది. ఆగు, స్లో అవ్వు, గుండు పట్టిద్ది. స్లోగా తిను, ఈసారికి నేను ఇస్తా దానికి. ఏం కావాలమ్మా నీకు? ఎగ్ పప్పు కొంటా సాయంత్రానికి ఒకటే. ఇంకోండమ్మా, ఇంకేం కొనాలి? 5 ఎగ్ పప్పులా? ఏంటిది అర్థం కాల. 2 ఏంటిది? ఐస్ క్రీమ్లా? అంత సీన్ లేదు, 50 రూపాయల లోపల అన్నా నేను. 500లో చెట్లు కొత్తండి ఇక్కడ. డబ్బులు లేని వీడియోలు తెస్తున్నా. 50 రూపాయలు ఇవ్వాలా? అంతేగాని ఏమొద్దు, ఎగ్ పప్పు అయిపోయాయి. నువ్వు కూడా తినేయ్యా. దీనికి 10 నిమిషాలు కూడా, ఒక 5 నిమిషాలు అయింది. పడిపోయింది కావ్య, నువ్వు అందా ముక్కలు నవ్వులు కావ్య. పెరుగు చట్నీ మరి బాగా తినిద్ది. అదంతా నీట్గా తినేకున్నా అన్నం, రైస్ మట్టుకి. మటన్లోకి పెరుగు కలుపుకున్న కావ్యశ్రీ. అదే సరదాగా అన్న తినచ్చు. పెరుగు పిచ్చి కావ్యమ్మ, కావ్యకి జిందాబాద్. గుడ పడిపోతుంది. సరే 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 నేను పట్టుకున్నానమ్మా, పట్టుకున్నాను. సరే కానీ ఉండి అయిపోయిందా?
చెప్పండి. అయిపోయింది నాన్న. ఇగో మా అమ్మాయి పళ్ళు ఎంత నీట్గా ఉందో చూడండి, మా అబ్బాయి పళ్ళని చూడండి ఎంత బాగుందో. చెప్పండి, వీడియోలో ఎవరు గెలిచారో చెప్పండి. అదిగో విరాట్ కోహ్లీ గెలిచాడు. ఈ వీడియో అయితే నేనే గెలిచాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. ఈ వీడియో అయితే నేనే గెలిచాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.